అందరికీ నమస్కారం అండి. విచారణ మార్గం గురించి ఇవాళ తెలుసుకుందాము. ఈ ఆత్మవిచారం ఎవరు చేస్తారు, ఎవరు చేయరు, ఎవరికి చేయాల్సిన అవసరం ఉంది, ఎవరికి చేయవలసిన అవసరం లేదు, ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. ఆర్థికంగా బాగలేకపోయినా, అనారోగ్యం పాలైనా, అప్పుల పాలైనా, ఇలాంటి విషయాలతో బాధపడే వారెవరైనా మనం ఆత్మవిచారణ వైపు అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ కష్టాలన్నీ, ఆర్థిక బాధలు, అప్పుల బాధలు, అనారోగ్య బాధలు ఉన్నప్పుడు కష్టాలన్నీ మనకు ఎంతో మనం ముందడుగు వేయడానికి ఎంతో లాభదాయకంగా మనకు ఉపయోగపడతాయి. అయితే ఈ కష్టాలు ఉన్నప్పటికీ మనం ఆత్మవిచారణ మార్గం అనేది ఎప్పటికీ చేయలేము. ఎందుకంటే ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, దానికి ఎక్కడ హాస్పిటల్ ఉన్నాయి, వేరే వాళ్ళు వెళ్ళి చూపించుకుంటున్నారు, వారికి బాగయ్యాయి, మనకు కూడా బాగవుతుంది, ఇంకా మంచి హాస్పిటల్స్కి వెళ్దాము, అక్కడ విచారించుకుని ఇక్కడ విచారించుకుని ఇదే విచారించుకుని మన అనారోగ్యాన్ని బాగు చేసుకుందాము అని ఇలాంటి విచారణ అయితే చేస్తారు. చేయకూడదని అయితే కాదండి, చేస్తారు. కానీ అక్కడ విచారించుకుని వెళ్తారు, వస్తారు, చూపించుకుంటారు, కొద్ది రోజులు బాగుంటుంది, తర్వాత బాగుండదు. అయినా కూడా మళ్ళీ ఇంకొక చోటు ప్రయత్నించడము, ఇంకొక చోటు వెళ్ళడము, అక్కడ బాగలేక మళ్ళీ తిరిగి రావడము, ఇలా కాలం కొద్ది రోజులు గడుపుతూనే ఉంటారు. సరే, కొద్ది రోజుల తర్వాత, కొంత అనుభవం తర్వాత, అరే ఎక్కడికి వెళ్ళినా ఇంతే కదా, మనం ఎక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటుంది, కొంచెం ఇదేదో ఆలోచించవలసిన సమయం, ఎందుకు ఇలా, అందరికీ బాగుంది కదా, మనకి ఇలా ఉంది, మనం ఏమి చేసింటే మనకి కర్మఫలం వచ్చింది అని అక్కడ ప్రయత్నించే ఒక ఆత్మవిచారణ అనే విచారణ మనకి చేసుకునే ఒక మంచి అవకాశం ఉంటుంది. మా బంధువులైన ఒక ఆయన హార్ట్ ఆపరేషన్ అయిందండి. ఆయన కోసం మేము హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు ఒకరోజు అక్కడ ఇంకా చిన్న పిల్లలకి కూడా హార్ట్ ఆపరేషన్లు అని అక్కడ చూసాం మేము. 9 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు, 8 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. ఇలా చిన్న పిల్లలకు కూడా వస్తుందా? వాళ్ళు మందు తీసుకోరు, సిగరెట్ తాగరు, ఏమీ చేయరు, అయినా వాళ్ళకు కూడా వచ్చింది. ఏమిటి ఇదే అని మాకైతే బాగా విచారణకి బాగా ఉపయోగపడింది, మరింత. అయితే అలా అనారోగ్యం అనే విషయం మీద మనకైనా మన బంధువులకైనా అనారోగ్యంగా బాగలేకపోయినా మనకు అలా విచారణ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మాకు అర్థమైన విషయం ఏమిటంటే, పెద్దలైనా చిన్నపిల్లలైనా ఎవరికైనా ఆ కర్మఫలం వల్ల ఈ శరీరం అనేది అనుభవించే తీరాలి, ఇది శాశ్వతం కాదు, ఇది ఎప్పుడైనా అనుభవించడానికే వచ్చింది అని అర్థమైంది. అయితే మాకు అనిపించింది, వారికి హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఆ ఆపరేషన్ అయినా అది మనకే వచ్చింది అన్నంత భావనలోకి వెళ్తామండి మేము. అలా అనిపించింది. అలా భావనలోకి వెళ్ళి త్వరగా మేము విచారణ మార్గంలోకి ముందుకు సాగాము. అలా మనం బాగా అర్థం చేసుకుంటే వచ్చినది పోతుంది, ఉన్నది ఎప్పటికీ ఉంటుంది. అంటే ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, శరీరం అనేది పోతుంది అని మనం ఇక్కడ విచారణలో అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, ఆర్థికంగా అప్పుల బాధలు కూడా ఉంటాయి కదా మనకు. ఈ కష్టాలన్నీ తట్టుకోలేక ఎక్కడికైనా పారిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా పారిపోకుండా
ఒక్కసారి ఆగి ఆత్మవిచారణ వైపుకు వెళ్ళినప్పుడు మనకు మరింత సులువైన మార్గం మనకి ఆత్మవిచారణలో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మనము అలానే మామూలుగా ఉంటే ఈ ఆర్థికము, అప్పులు, ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అదే ఆత్మవిచారణ కలిగితే మనకు ఆ ఒత్తిడి ఉండదన్నమాట, తగ్గుతుంది కాస్తైనా. అలాగే దాన్ని ఎలా డీల్ చేయాలనే ఒక అవకాశం మనకి వస్తుంది అన్నమాట. ఆ డీలింగ్ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ ఆత్మవిచారణ మార్గం అనేది అందరికీ కలగదండి. ఇలా కలగడం అనేది అది దైవానుగ్రహం వల్లేనండి. మేము చెబుతున్నా, మీరు వింటున్నా అంతా దైవానుగ్రహమేనండి. ఇక్కడ ముఖ్య విషయం అండి, భగవాన్ రమణులు మమ్మల్ని పట్టుకున్నారో తెలీదు, మేము ఆయన్ను పట్టుకునే అదృష్టం వలన తెలియదు, కానీ చాగంటి గురువుగారు అన్నట్లు ఆయన చేత్తో వేసిన విత్తనాలు ఇక మొలకెత్తవు అని అన్నారు ఆయన. వారు ఆయన్ను పట్టుకున్నా, ఆయన వారిని పట్టుకున్నా ఇక పుట్టడం అనేది జరగదు అనే విషయంగా చాగంటి గురువుగారు చెప్పారనమాట. అలా రమణ భగవాన్ మనకు ఆయన అనుగ్రహం ఉంటే. ఇక్కడ ముఖ్య విషయం అండి, రజనీకాంత్ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, రామలక్ష్మణులు తెలుసు కదా, ఫైట్ మాస్టర్లు, వాళ్ళు కానీ, ఇంత గొప్ప గొప్ప వాళ్ళైన వాళ్ళే ఆత్మవిచారణ మార్గాన్ని ఎన్నుకొని అందులో ఏదో వాళ్ళు ఆనందం చెందుతున్నారన్నమాట. ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతున్నారు. అయితే మనకి ఇన్ని కష్టాలు, కన్నీళ్ళు ఉన్నప్పటికీ మనం ఎందుకు ఆత్మవిచారణ వైపుకు వెళ్ళకూడదు చెప్పండి? వాళ్ళు అంత గొప్ప వాళ్ళైనా కూడా ఏదో అనుభూతి చెందుతున్నారు, అదేదో మనం కూడా అనుభూతి చెందుదాం అనే ఒక ఆలోచన అయితే మనకు రావాలి కదా. అలా వచ్చినప్పుడే మనం ఎంతో అదృష్టవంతులం అవుతామండి.